హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పటిలాగే ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క మొబైల్లో డిజిలాకర్ యాప్ ఉపయోగించి సర్టిఫికేట్స్ అనేటివి ఏ విధముగా డౌన్లోడ్ చేయాలి. సో డిజిలాకర్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనే విషయం మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. మరియు ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలో కూడా అక్కడ మీకు తెలియజేయడం అనేది. ఆఫ్టర్ సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ అయిన తర్వాత మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో మరియు ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా మనం పొందాలి, ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. యాజ్ విజువల్ యాప్ లింక్ అనేది టెలిగ్రామ్లో అయితే ఉండడం జరిగింది. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబిలిటీ ఉండడం అయితే జరిగింది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ యాప్, ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఓకే, ముందుగా నేను డిజిలాకర్ ఓపెన్ చేస్తున్నాను. Search for F D D cancel DigiLocker. ఎస్, డిజిలాకర్. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Keyboard hidden. DigiLocker. DigiLocker profile picture issued documents. సో డైరెక్ట్ నాకు ఇష్యూ డాక్యుమెంట్స్ వచ్చింది. ఇక్కడ నేను ఒకసారి చూస్తాను. రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ వస్తున్నాను. See all. Aadhaar card. COVID vaccine certificate. అంటే Ministry of Health and Family Welfare. మెయిన్గా ఇష్యూ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ ఆధార్ కార్డు కావచ్చు, ఈ కోవిడ్ సర్టిఫికేట్ కావచ్చు, మరియు Get now. Driving license. డ్రైవింగ్ లైసెన్స్, Get now. PAN. పాన్ Income కార్డు, tax. Get now. పక్కన గెట్ నౌ. వీటిపైన ట్యాప్ చేసి మనం గెట్ నౌ అంటే పైన కొన్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి నేను కొద్దిగా లెఫ్ట్ సైడ్ టైప్ చేసుకుంటూ వస్తున్నాను. PAN. Get driving license. COVID vaccine. Aadhaar ish. Profile pic. DigiLock. Welcome. If you may. But tab. Menu. Issued. చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైప్ చేసుకుంటూ వస్తే ఇష్యూ ట్యాబ్, Search. Tab. సర్చ్ ట్యాబ్, Selected. Home. Tab. హోమ్ ట్యాబ్. Search. Issued. ఇష్యూడ్ పైన ట్యాప్ చేస్తున్నాను. Issued. Selected. ఇక్కడ నాకు ఇష్యూ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ చూసేద్దాం. Menu. Tab. If you refresh. Issued documents. DigiLocker. My issued document. 2. Aadhaar. More action. Economically weaker. More home. సో నాకు ఇక్కడ 2 సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ అయినాయి. అంటే నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోతున్నాను. సో ఇప్పుడు మీకు నేను స్టెప్ 2 బై స్టెప్ అంటే ఇక్కడ నేను ఏం చూపిస్తానంటే, ఇప్పుడు ఏమైనా డౌన్లోడ్ చేసి చూపిస్తానంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మరియు క్యాస్ట్ వారి ఇన్కమ్, మన యొక్క రైస్ కార్డ్. సో ఇవి నేను చూపిస్తాను ఇప్పుడు. సో అదే విధంగానే మనం డాక్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. Search. Select. Search. సర్చ్ పైన ట్యాప్ Search. చేస్తున్నాను. Selected. ఇక్కడ ఏమొచ్చింది చూద్దాం. Issued. Menu. Tab. If you DigiLocker. Search for COVID vaccine certificate. చూసారా? Search for documents. సర్చ్ ఫర్ డాక్యుమెంట్స్, ఇక్కడ నుంచే మనం సెర్చ్ చేసుకోవచ్చు. COVID vaccine vehicle insurance policy document. సో మీకు ఏం కావాలని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. Menu. Issued. Select home. నేను హోమ్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ Home. Selected. ఇక్కడ రైస్ సెట్ చేసుకుంటూ వస్తే మనకి Banner 1. DD. Verify. Nominee. My consent. My activity. Menu. Search. Select. Banner 1. Documents you might. PAN verify. Class X. Class G mark sheet. సో ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ చేసి మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మన ఇబ్బంది పడకుండా ఇక్కడ చూడండి. Driving. Ration. Register. Income. Explore more. New DigiLocker. Banner 1. Selected. Home. Banner 1. Explore more. Button. ఎక్స్ప్లోర్ మోర్ పైన ట్యాప్ చేస్తున్నాను. చూద్దాం. Search. Aadhaar card. PAN Classic. Class G. Driving. Ration. Register. Income. New added doc. Degree. Skill certificate. మొత్తం కూడా నేను రైస్ సెట్ Directorate చేసుకుంటూ General of వస్తున్నాను. Armored Corps. మీరు డిజిలాకర్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్లోకి వచ్చినట్టయితే
ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ వస్తే మీకు ఇవన్నీ వస్తాయి. అక్కడ ఎక్స్ప్లోర్ మోర్ వస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఆ తర్వాత చూడండి Decree certificate states Andaman and Nicobar, Andhra Pradesh. చూసారా, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నా, డబుల్ ట్యాప్. DB Locker, Andhra Pradesh. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేస్తున్నాను. Search. Decree search. ఇక్కడ నుంచి మీరు సెర్చ్ గారు చేయవచ్చు. Decree slash the provisional decrease or decrease merit trade light decrease నేను రైట్ సైడ్ సెట్ చేసుకుంటూ వస్తున్నాను, చూద్దాం. decree elect sports aquafit inland light decree certificate decrease ration card చూసారా, food and civil supplies department Andhra Pradesh. నేను ఇక్కడ సెర్చ్ చేసింది చూపించడం లేదంటే మీకు సెర్చింగ్ రానప్పుడు కూడా మీరు ఎదుర్కోవాలి కాబట్టి మీకు డైరెక్ట్ చూపించేస్తున్నాను అనమాట. ఇక్కడ ముందుగా రేషన్ కార్డ్, ఫుడ్ ration card food and civil supplies department Andhra Pradesh. ఫుడ్ సంబంధించిందండి ఇది. ఏదైతే ఫుడ్ అండ్ సప్లై మినిస్ట్రీ. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను, డబుల్ ట్యాప్. DB Lock food and civil supplies department ఫుడ్ Andhra అండ్ Pradesh. సివిల్ సప్లైస్. Ration card Pinathaji Reddy. Edit box name from Adhar. సో మనకి ఆధార్ ప్రకారమే ఇక్కడ ఇవ్వాలి. Mail. Edit box. సో ఆధార్ ప్రకారం ఆటోమేటిక్గా తీసుకుంటుంది. Ration card example 000 ration card no asterisk. Edit ఇక్కడ box. రైస్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వాలి. నేను రైస్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా యొక్క నంబర్ ఏదైతే రైస్ కార్డ్ నంబర్ ఉందో ఆ యొక్క నంబర్ ఇచ్చాను. Editing 28 example 0 ticked. I provide my consent to DB Locker. సో దీన్ని టిక్ చేయాలి. Ticked. I get document. రైట్ సైడ్ చేసుకుంటూ వస్తే Get document. గెట్ డాక్యుమెంట్ ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Keyboard hidden. DB Locker. DB Locker. Links. Hide screen. ఇక్కడ చూడండి, Issued DB Locker. My issued document 3. చూసారా 3 Ration card. Fetching. ఇక్కడ Disabled. ఫెర్చింగ్ అవుతుంది. సో కొద్ది టైం పడుతుంది. Adhar card. My issued document 3. చూసారా, ఇప్పుడు చూడండి. Adhar. More economic. More ration card. Food and civil supplies department Andhra Pradesh. చూసారా, More actions. రైట్ సైడ్ చేస్తేనే మోర్ ఆప్షన్స్. Home. ఎస్, Tab. రైస్ కార్డ్ అనేది నాను ఇక్కడ ఇష్యూ డాక్యుమెంట్లోకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ Selected. Issued. Search. Tab. Home. మళ్ళీ హోమ్ ట్యాప్ పైన వస్తున్నాను నేను, డబుల్ ట్యాప్. Selected. సో నెక్స్ట్ మళ్ళీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Banner 1. Banner 1. Explore more. Search. Explore more. Dadra and neighbor Adhar card. New added document. Marriage search skills decrease. నెక్స్ట్ మనం States. Andhra Pradesh. DB Lock. Decrease. Sports. Decrease or decrease. Ration. Decrease slash diploma. Decrease చూసారా, certificate. ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ Decrease. క్లియర్ గా. Decrease slash diploma mark sheet. Decrease provisional decrease class G mark sheet. Board of Intermediate Education. క్లాస్ ఈ మార్క్ లిస్ట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్లు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి, బట్ మీ యూనివర్సిటీ అందించేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని యూనివర్సిటీస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. Select year. Board of Intermediate Education. Class G mark sheet. Pinathaji registration no asterisk. సో రిజిస్ట్రేషన్ Edit నంబర్ box. అంటే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. Example 2101 year. Asterisk. Drop down menu. Select year. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటూ వస్తే మనకి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం ఏ ఇయర్ Pop-up ఉన్నాయో. window. 2006. Select 2006. 2006 నుంచి ఉంది. 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 26, 27, 2018, 2020, 2023, 2024. ఎస్, మనం ఈ వీడియో రికార్డ్ చేసే నాటికి
2024 వరకే అయితే ఉండడం జరిగింది. అంటే 2006 నుంచి 2024 ఈ ఇయర్స్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2020, 2019, 2018. ఎస్ 2018 సెలెక్ట్ చేస్తున్నాను. DigiLocker. ఇక్కడ నేను Asterisk. Year. Exam. Registration. No asterisk. సో ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నా యొక్క రోల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం. 1809. Example. 21. Year. Asterisk. Drop down menu. 2018. Ticked. I provide my. ఇది బై డిఫాల్ట్గా టిక్లో ఉంటుంది. దాన్ని నా టిక్లో ఒకవేళ ఉన్నట్టయితే మీరు దాన్ని టిక్ చేసుకోండి. Get document. దయచేసి సబ్ చేసుకొని వస్తే గెట్ డాక్యుమెంట్. DigiLocker. చూద్దాం. DigiLocker. My issued document. 4. Class G mark sheet. Fetching. Other card. More ration card. More Sure. ag. Class G mark sheet. More Class G mark sheet. Board of Intermediate Education. సో మనకి ఇంటర్మీడియట్గా డౌన్లోడ్ చేసుకునేసాను. ఇక మీకు నేను చూపించాల్సింది ఏది, 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ క్యాష్ స్టార్ ఇన్కమ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా నేను ఇక్కడ Home menu. Select search. Home. హోమ్ పైన ట్యాప్ చేస్తున్నాను. Selected. ఎక్స్ప్లోర్ మోర్ పైన ట్యాప్ చేసి స్టే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువ లెంతీ కూడా కాకూడదు కాబట్టి వీడియో అనేది నేను ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను అక్కడ మీకు 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. సో మీరు ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంది కదా, అక్కడ నుంచి రైట్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేసేయండి. Migration cert. Class X mark sheet. Board of Secondary Education. Andhra Pradesh. చూసారా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను డబుల్ ట్యాప్. Board. Class X. Pathology. Roll no. Asterisk. రోల్ నంబర్ ఇవ్వాలి రైట్ సైడ్. Example. Stream. Asterisk. Drop down menu. Select stream. స్ట్రీమ్. Pop up. Regular. రెగ్యులర్. Private. ప్రైవేట్. Ace. ఏస్ Select అంటే stream. ఏఎస్. Regular. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. Private. DB. Year. Asterisk. Drop down. Pop So up year. window. 2004. Select 2004, 2005, 2006, 2007, 2011, 2012, 2013, 2014, 2016. ఎస్ ఇది కూడా సేమ్ 2024 వరకే మనకి అవైలబిలిటీ ఉంది ప్రస్తుతానికి. 2025 ఇంకా టైం పడుతుందండి. ఐ థింక్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైం రావచ్చు మేబీ. ఓకే, ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. DigiLocker. Ticked. I provide my consent. సో ఇక్కడ టిక్ చేసి Get document. గెట్ డాక్యుమెంట్ పైన Button. Get ట్యాప్ document. చేయాలి. ఇక్కడ నేను Roll no. Asterisk. రోల్ నెంబర్ Edit ఇస్తున్నాను, box. అంటే నా హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ నేను Get document. రైట్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి గెట్ డాక్యుమెంట్ పైన ట్యాప్ చేస్తున్నాను. చూద్దాం. DigiLocker. DigiLocker. ఓకే చూద్దాం. Other economically weak. More action. Ration card. Refresh. Issued document. Ration card. More action. Class X mark sheet. Board of Secondary Education. Andhra Pradesh. చూసారా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ క్లియర్గా వచ్చేసింది మనకి డాక్యుమెంట్. Selected. Issue. Search. Tab. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా Home. హోమ్ పైన ట్యాప్ చేసి Home. Selected. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్ప్లోర్ మోర్ పైన ట్యాప్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ పైన ట్యాప్ చేసి రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వస్తే మనకి డిగ్రీ మార్క్, ప్రొవిజనల్ మార్క్స్, మెమోస్ ఇవన్నీ చూపిస్తుంటాయి. కానీ ఇక్కడ గమనించండి, Income certificate. MeSeva Andhra Pradesh. చూసారా. Integrated certificate. MeSeva Andhra Pradesh. సో మీ సేవలో తీసుకున్న వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేసి చూసుకోవాలి. Issue of land conversion. లేదా రైట్ సైడ్ స్వైప్ partition. చేసుకున్నారండి. Late rent. Local. No. OB. Pahan. Permission. OBC certificate. MeSeva Andhra Pradesh. మీ సేవలో తీసుకున్న వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. Pahan. Resident. Village. Decree. Economically weaker. Family. Economically weaker section certificate.
GSWS, Andhra Pradesh. చూసారా, గ్రామ వార్డు సచివాలయం GSWS. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఇక్కడ డబుల్ టాప్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. Family Health Card Income Certificate. GSWS, Yes. Andhra Pradesh. ఇక్కడ నేను డబుల్ టాప్ చేస్తున్నాను. Income Pinathaji 162 requisition in asterisk. ఎస్, Edit box. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనకి ఐసీతో స్టార్ట్ అవుతుంది. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్తో అంటే మనం రెన్యువల్ చేస్తాం కదా, ఆ రెన్యువల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ సెర్చ్ అవ్వడం లేదు. మనకి మెయిన్ డాక్యుమెంట్ అంటే ఇష్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ నెంబర్ కొడతాను మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి చూపించడం జరుగుతుంది. నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఇచ్చిన తర్వాత Get document. గెట్ డాక్యుమెంట్ పైన ట్యాప్ Button. చేస్తున్నాను. Get keyboard hidden. DB locker. DB locker. Links. Hide screen. చూద్దాం. Economically more action. More class. Issued document. Class G mark. More class X. More income certificate. GSWS. Andhra Pradesh. చూసారా, ఇన్కమ్ సర్టిఫికేట్ నేను తెచ్చుకోవడం జరిగింది. ఇక ఫైనల్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా చేయాలో చూపించేస్తాను. More home. Search. Tab. Home. Home. Selected. యాజ్ విజువల్ హోమ్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ ఎక్స్ప్లోర్ మోడ్ పైన ట్యాప్ చేసి నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను Integrated certificate. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ దీని పైన ట్యాప్ చేస్తున్నాను. Peanut 16 requisition in asterisk. సో డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క పేరు అనేది ఆధార్ ప్రకారం రావడం జరుగుతుంది. సో ఇక్కడ సేమ్ ఏదైతే మనకి CGCతో స్టార్ట్ అవుతుంది అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది. ఇది కూడా అంతేనండి, రెన్యువల్ చేసింది అయితే మనకి ఇక్కడ రాదు. సో మీరు జాగ్రత్తగా గమనించండి. స్టార్టింగ్ ఏదైతే అప్లై చేసి ఉంటామో ఆ యొక్క నెంబర్ అనేది ఇస్తేనే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే సచివాలయంలోనే మనం ఇక్కడ చూపించాం కదా ఇంతకుముందు. సో ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ GSWS దీంట్లోనే మనం చూసుకోవాలి. మీ సేవ ఆంధ్రప్రదేశ్ అనేది కదా దీంట్లోనే. సో దాని మీద ట్యాప్ చేసి మీరు చూసుకోవాలి. ఇందులో రాదు, అందులో రాదు. గమనించండి. ఇక్కడ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఇచ్చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ పైన ట్యాప్ చేస్తున్నాను. Keyboard hidden. DB locker. DB locker. Links. Hides. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఒకసారి. Issue DB locker. My issued document 7. సో ఇష్యూ డాక్యుమెంట్ 7 చూసారా, ఇంతకుముందు అది 2 ఉన్నాయి. సో ఇప్పుడు నేను 7 తెచ్చుకున్నాను. Aadhaar card. చూద్దాం. Income class X. More action. Income more integrated certificate. GSWS. Andhra Pradesh. చూసారా, ఈ విధంగా అయితే మనం సర్టిఫికేట్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చూపించాను అంటే ఇవన్నీ ముఖ్యమైన సర్టిఫికేట్లు కూడా మీకు చూపించాను అనమాట. సో ఇలాగే ప్రతి సర్టిఫికేట్ మనం ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఏదైతే ఇవి ఉంటాయో వాటిని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి వ్యాలిడ్ అనేది లీగలీ కూడా మనకి వ్యాలిడ్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే మనకి డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. రాబోయే వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో మన యొక్క డిజేబుల్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అది ఇక్కడైతే లేదు, ఆంధ్రప్రదేశ్ దాని అయితే లేదు, అది ఎక్కడ ఉంటుంది ఏందనేది నేను రాబోయే వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ అనేటివి కూడా ఏ విధంగా షేర్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మాకు మీరు తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.